మీ ఫోన్లో చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినీ లాంటి ఏఐ టూల్స్ ఉన్నాయా? కానీ వాటిని యూజ్ చేసేటప్పుడు మీరు ఎక్కువగా అడిగేది ఎలా? ఏదైనా ఐడియా చెప్పు, నాకు సహాయం చేయి, ఇలానే కదా. అప్పుడు ఏఐ నుంచి వచ్చే ఆన్సర్ కూడా ఇలానే సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే సమస్య ఏఐలో కాదు, మనకు కావాల్సినట్టు ఎలా అడగాలో తెలియకపోవడం. ఈ వీడియోలో 7 స్టెప్స్ యూజ్ చేసుకొని ఏఐని ప్రొఫెషనల్స్ ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. స్టెప్ 1, గోల్ క్లియర్గా చెప్పడం. ఏఐకి స్పష్టంగా అడగకుంటే అది కూడా స్పష్టంగా సమాధానాలు ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు యూట్యూబ్లో సహాయం చేయి, అప్పుడు దానికి ఏమర్థమవుతుంది? ఊరికే హెల్ప్ చేయమన్నాడు యూట్యూబ్లో, అది దానికి ఇష్టమైనట్లు ర్యాండమ్గా హెల్ప్ చేస్తుంది. ఏ గుడ్ ప్రాంప్ట్ ఎట్లా ఉంటుందంటే, తెలుగు యూజర్స్ కోసం ఏఐ టూల్స్ గురించి 5 నిమిషాల వీడియో స్క్రిప్ట్ రాయి. సో ఇప్పుడు నువ్వు ఎంత క్లారిటీగా అడిగినావు, నువ్వు ఎంత క్లియర్గా గోల్ ఇస్తే అవుట్పుట్ అంత క్లియర్గా ఉంటుంది. సో గోల్ అంటే ఏమి కావాలి, ఎవరి కోసం కావాలి, ఎంత కావాలి. స్టెప్ 2 వచ్చేసి కాంటెక్స్ట్ ఇవ్వడం. ఏఐ మీ మనసును చదవలేదు, మీ గురించి తెలియకపోవచ్చు, అది ఊహించి సమాధానాలు ఇస్తుంది. ఓకే, మీ పరిస్థితిని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొత్త యూట్యూబర్ని, నా వీడియోస్ని తెలుగు ప్రజలు చూసేలాగా 5 నిమిషాల వీడియో చెప్పు. ఈ చిన్న వివరాలే పెద్ద తేడాలు తీసుకొస్తాయి. కాంటెక్స్ట్కి ఫార్ములా వచ్చేసి నేను ఎవరు, నా ఆడియన్స్ ఎవరు, నా అవసరం ఏంటి. స్టెప్ 3 వచ్చేసి దానికి ఒక రోల్ అసైన్ చేయండి. ఏఐని రీప్లేస్మెంట్ లాగా కాకుండా పార్ట్నర్ లాగా యూజ్ చేయండి. ఏఐకి ఒక పాత్ర ఇస్తే సమాధానాలు నాణ్యత వెంటనే పెరుగుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి, నువ్వు యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్లా ఆలోచించు, నువ్వు టీచర్లా ఆలోచించు. సో అప్పుడు దానికి ఒక ప్రాంప్ట్ ఇస్తావు, ఆ ప్రాంప్ట్లో తను ఎవరు అని ఏఐ రికగ్నైజ్ చేస్తుంది. ఇలా పాత్ర ఇవ్వడం వల్ల ఏఐ ఏ కోణంలో ఆలోచించాలో అర్థమవుతుంది. స్టెప్ 4, ఫార్మేట్ ముందే చెప్పండి. మీకు కావాల్సిన ఫార్మేట్ చెప్పకపోతే ఏఐ తనకు నచ్చిన విధంగా సమాధానాలు ఇస్తుంది, అందుకే ముందే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, బుల్లెట్ పాయింట్లలో ఇవ్వు, 5 స్టెప్స్లో వివరించు, 5th క్లాస్ పిల్లోన్లాగా వివరించు. చిన్న మార్పు కానీ ఫలితం పూర్తిగా మారిపోతుంది. స్టెప్ 5, రివ్యూ చేయండి. ఏఐ చాలా తెలివైంది, కానీ అది ఎప్పుడూ సరైనదే ఇస్తుందని అనుకోవద్దు. కొన్నిసార్లు తప్పు సమాచారం కూడా ఇవ్వచ్చు. ముఖ్యంగా ఈ విషయాల్లో తప్పకుండా వెరిఫై చేయాలి. హెల్త్, మనీ, లీగల్ టాపిక్స్ ఇంకొకసారి చెక్ చేయండి. స్టెప్ 6, రిఫైన్ చేయడం. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే మొదటి సమాధానాన్నే ఫైనల్గా తీసుకుంటారు. అలా తీసుకోవడం చాలా పెద్ద తప్పు. ఏఐతో ఒకసారిగా ఆన్సర్ పర్ఫెక్ట్గా ఫైనల్గా రాదు. చాలాసార్లు మాట్లాడాలి, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా సింపుల్గా చెప్పు, తెలుగులో ఉదాహరణ జోడించు, చిన్నగా రాయి, ఎస్ఈఓ మార్చు. సో ఇలాంటివి ఫాలో అప్ క్వశ్చన్స్ ఒకే చాట్లో ఫాలో అప్లో చేస్తే ఆ బాట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఇస్తుంది. గుర్తుంచుకోండి, మంచి ఫలితం కోసం ప్రాంప్ట్తో రాదు, మనం ఏకి ఎలా అలవాటు చేస్తామో అలాంటి సమాధానాలే వస్తాయి. గుడ్ కమ్యూనికేషన్స్తో ఇది పాసిబుల్. స్టెప్ 7, యాక్షన్ తీసుకోవడం. చాలామంది ఏఐ గురించి నేర్చుకుంటారు, వీడియోలు చూస్తారు, కానీ ఉపయోగించరు. నార్మల్గా చాట్ బాట్స్ని అలా ఉపయోగిస్తారు. కానీ ఈ 7 స్టెప్స్ యూజ్ చేసుకొని నువ్వు ఒకసారి ఫార్ములా అప్లై చేసి ఏఐ టూల్స్తో ఇంటరాక్ట్ అయినావు అనుకో, రిజల్ట్ అంతే ఇంటరాక్టివ్గా ఉంటుంది. వీడియో పూర్తయిన వెంటనే ఏఐతో ఒక చిన్న పని చేయండి. మీ మెయిల్స్ రాపియండి, ట్రిప్ ప్లాన్ చేయండి, చిన్నగా ప్రారంభించండి, రోజు ఉపయోగించండి. గుర్తుంచుకోండి, ఏఐ మీకు బదులుగా ఆలోచించదు, కానీ మీ ఆలోచనల వేగాన్ని పెంచుతుంది. ఈ 7 స్టెప్ ఫాలో అయితే చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినీ, పర్ప్లెక్సిటీ లాంటి ఏఐ టూల్స్ అయినా మరింత సరిగ్గా ఉపయోగించగలరు. ఇప్పుడు కామెంట్స్లో చెప్పండి, మీరు ఏఐని ఎక్కువగా ఏ పని కోసం యూజ్ చేస్తారు. ఈ వీడియో ఉపయోగకరమైతే లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా ఇలాంటి ఏఐ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో హౌ టు మేక్ మనీ బై యూజింగ్ ద ఏఐ టూల్స్ అనే ఒక కోర్స్తో వస్తున్నాము. సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.